2 సార్లు వేయించుకున్నాం. 2 సార్లు చాలే. తిప్పు. బా సూపర్ గా వచ్చింది. ఏమా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. రొయ్యలు వేస్తున్నావా? రొయ్యలు వేసుకొని. హాయ్ నమస్తే అందరికి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము? రొయ్యలు గ్రేవీ చేసుకుంటాం. అందరు కామెంట్ లో రొయ్యలు చేయమని అడుగుతున్నారు. ఈ రోజు మనం రొయ్యలు గ్రేవీ చేస్తున్నాం. సరేనా? ముందుగా తెచ్చుకున్న రొయ్యలు శుభ్రంగా కడుక్కోవాలి. 2 సార్లుగా 3 సార్లుగా కడగాలి. పసుపు వేసి బాగా కడగాలి. తిప్పేదే నేను ఎప్పుడు తిప్పేదే కదా. కానీ పోయి నీళ్ళు పోయి శుభ్రంగా కడగాలి. రొయ్యలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా, పచ్చిమిరపకాయ, క్యాప్సికం, ఉల్లిపాయ, ముంతమామిడి పప్పు, కాస్త గ్రేవీ వచ్చేదానికి ఎండు కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్, ఉప్పు, అల్లం మసాలా, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం వచ్చేసి నెయ్యి, పసుపు. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. పాండలు పెట్టుకున్నాము. గ్రేవీకి కావాల్సిన మసాలాలు ఏమేమి చెప్పు, ఇస్తా ఉంటాను నేను. తిప్పేది నేనా నువ్వా? నువ్వే. నేనే తిప్పేదే. ముంతమామిడి పప్పు, కొంచెం ఎండు కొబ్బరి, 2 పట్ట, 2 లవంగాలు, జాజికాయ, జాపత్రి వేయాలా అన్ని. నేను తిప్పుతా కదా. జీడిపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఎండు కొబ్బరి వేస్తాం కొంచెం గ్రేవీ కోసమా. ఎండు కొబ్బరి వేస్తే కొద్దిగా బాగా గ్రేవీ వస్తుంది. నేను తిప్పేదా నువ్వు? నువ్వే తిప్పు. తిప్పేది నాకు చెప్పు. తినేది తిప్పేది నేను ఫస్ట్. ఈ విధంగా తర్వాత మిక్సీలో పోయి కొంచెం వేగిపోయింది. వేగిపోయిందా? చాలు చాలు. దించు. ఇప్పుడు ఆయిల్ పోయి. నేను పోయి కొట్టుకొని వచ్చేదా? ఆయిల్ పోసిపోయేదా? ఆయిల్ కొంచెం నెయ్యి వేసేదా? కొంచెం. ఇప్పుడు మిక్సీ ఎత్తుకో. చెప్తా. చెప్పు. కింద పెట్టు. టమాటాలే ఏమేమి వేస్తావు? వేయి. నేను పోయేసి 4 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసిన. ఉల్లిపాయ కూడా వేస్తున్నావా? క్యాప్సికం కొంచెం. కొద్దిగా పసుపు వేసుకొని ఒక చిటికిడ బాగా మెత్తగా కొట్టుకోండి. చాలా చాలు. పోయేసి మిక్సీలో కొట్టుకొని వస్తాం. ఆయిల్ వేడెక్కింది. నేనే తిప్పేదా? ముందు రొయ్యలు వేయించుకోవాలా? 2 సార్లు వేయించుకున్నాం. 2 సార్లు చాలే. తిప్పు. కొంచెం పచ్చివాసన పోయినట్టుగా బాగా వేయించుకోవాలా. రొయ్యలు కేగిపోవచ్చినాయి. ఈ లోపల మసాలా రెడీ చేయవా? నువ్వు వచ్చి ఆయిల్ ఎత్తి. నువ్వు చెప్తా ఉండు, నేను ఇస్తా. ఇది తిప్పుకుంటా ఉంటా. 2 పనులు. తర్వాత ఏం కావాలి చెప్పు. కొంచెం నెయ్యి కావాలా? నెయ్యి, పట్టా లవంగాయి. నువ్వు కలిపి పెడతా ఉండు. నేను తిప్పుతానే ఉంటాను. ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు తిరగమాత వేస్తుందా. పట్టా లవంగా, కొద్దిగా జీలకర్ర, జీడిపప్పు వేసినవా? జీడిపప్పు వేగింది. ఎర్రగడ్డలు వేస్తుందా. తిప్పేదా? ఎర్రగడ్డ బాగా వేగే లోపల ఇంతలేక నేను రొయ్యలు వేయించుతా ఉంటాను. నువ్వు వేయించుకుంటా ఉంటా. నేను వేస్తా రొయ్యలు. ఆ పక్కన నేను రాను. నువ్వు కలిపెట్టుకో. నేను ఇది తిప్పుకుంటా. ఎర్రగడ్డ వేగినాయా? ఎర్రగడ్డ వేగింది. అల్లం మసాలా ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు. 2.5 స్పూన్ వేసావు. కొంచెం పసుపా? అల్లం మసాలా పచ్చి వాసన పోయేదాకా వేగినాక అవతల పసుపు అన్ని వేస్తాం. నువ్వే తిప్పుతావా? నేను తిప్పేదా? నేను తిప్పుతాను. ఈ పక్క
తిప్పు తిప్పు తిప్పు. తొందరగా ఆకలి అవుతుంది, రొయ్యలు చూస్తే తినాలనిపిస్తుంది. ఉతికే స్మెల్ ఘమఘమ అని వస్తుంది. ఆహా చాలా బాగా. చాలా మసాలా వేగిపోయింది కదా. టమాటాలు ఇప్పుడు నేను తిప్పేదా? క్యాప్సికం ఈ రెండు బాగా మెత్తగా వేగాలి. ఇవాళ 1 స్పూను ఉప్పు. ఉప్పు 1 స్పూనా? పసుపు 1 స్పూనా? చెప్తా ఉండు, లెక్కల్లో పసుపు చెప్పింది. చాలే. ఉప్పు పసుపు వేస్తే టమాటా కొద్దిగా బాగా మెత్తబడద్ది. మళ్ళా మిరప్పొడి అన్ని వేస్తాం. కానీ తిప్పు తిప్పు. ఉడికిందా? బాగా మెత్తగా మగ్గిపోయింది. నువ్వు మిరప్పొడి ఎత్తుకో. మిరప్పొడి ఎన్ని వేయమంటావు? 2 స్పూన్లు. 2 స్పూన్లు మిరప్పొడి. 1 2 ధనియాల పొడి. ధనియాల పొడి ఎన్ని వేయమంటావు? 1 స్పూన్. 1 స్పూన్. మసాలా 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 రుబ్బి పెట్టిన మసాలా వేసుకో. 1 స్పూన్. ఇందాక మనం వేసుకున్నాం కదా టెంకాయ జీడిపప్పు, అదే వేసుకొని ఇప్పుడు వేయించుకోవాలి. పచ్చి వస్తున్నాం, నీళ్ళు ఉన్నాయా? తిప్పేది నాకు చెప్తే నేను చెప్పనా? నువ్వు ఈరోజు ఆ పక్క ఉంటివి. ఎవరికి ఫస్ట్? నీకే. ఈరోజు నేనే తిన్నాం అనుకోండి ఫస్ట్. నువ్వు తినవు కదా. ఉడికిందా? ఉడికింది. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నావా? మసాలా ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ నోరు ఊరుతుంది, తినాలా అనిపిస్తుంది. రొయ్యలు వేస్తున్నావా? రొయ్యలు వేసుకొని ఇచ్చి పక్కన పెడతాను. ఇప్పుడు వచ్చి కొత్తిమీర తీసుకో. ఏమేం కావాలో అడుగుతా ఉండు. పుదీనా, గరం మసాలా, మిరియాల పొడి వేస్తా. కొంచెంసేపు ఆగాలి. బాగా కలిపెడితే మసాలా బాగా పట్టినప్పుడు లాస్ట్ లో వేయాలి మిరియాల పొడి. సరే, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇస్తాను. తిప్పు. నేను తిప్పుతాను. నేనే తిప్పుతా ఈరోజు. నువ్వేమిలా తినేది నేనా నువ్వు? ఫస్ట్ తినేది కూడా నేనే ఈరోజు. ఫస్ట్ నువ్వా? నేను ఫస్ట్. తిప్పు. అయితే తిప్పుతానంటావు, తిప్పలేవు. ఫస్ట్ నేనంటే కాదు నేనేనంటావు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందని చూడ. సరిపోయింది. ఉప్పు సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి? నువ్వు చెప్పు. నన్ను మిరియాల పొడి. అది ఏమి వేయాలని నువ్వు అడుగుతున్నావు. నేను ఆ స్వీట్ లో కూర్చుంటే నేను చెప్తాను. మిరియాల పొడి వేస్తున్నాం కదా, బాగా కలిపెట్టేసి నెయ్యి కొద్దిగా వేసి మూత పెట్టుకున్నా. బాగా కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే రెడీ. రొయ్యలు రెడీ. మూత పెట్టేదా? పెట్టేసాం. ఉడికిందా? ఉడికింది. నేను రెడీ. చపాతీ రొయ్యలు. చపాతీ రొయ్యి గ్రేవీతో రొయ్యి. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు పోటీ నాత. నేను 3 తింటే నువ్వు 2 తింటే నేను ఒకటే తింటావా? అయితే కానీ ఈ విధంగా పెట్టుకొనేసి నువ్వు కూడా వేసుకో. సూపర్ గా వచ్చింది. ఏమా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. సూపర్. ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈరోజు మా శ్రీమతి గారు కూడా తింటున్నారు. తిను ఫస్ట్. నువ్వా నేనా? నేనే ఫస్ట్.